నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం వీనవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో గత 4 రోజుల నుండి చింతల చెరువులో కొండచిలువ పామును వ్యవసాయం పనుల్లో నిమగ్నమైన రేగుల రమేష్ అనే రైతు ఒక్కసారిగా కొండచిలువ పామును చూడగా చుట్టుపక్కల ఉన్న రైతులకు చెప్పగా రైతులు 100 కాల్ చేసి సమాచారం ఇవ్వగా అధికారులు స్పందించకపోవడం వలన ఎన్ఎస్టీవీ రిపోర్టర్ హుజూరాబాద్ ఇన్ఛార్జ్ నాగిళ్ల శంకర్ చొరవ తీసుకుని తక్షణమే అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా తక్షణమే స్పందించి పామును పట్టుకొని వెళ్లారని రేగుల రమేష్ అన్నారు. రైతుల బాధను అర్థం చేసుకుని పామును పట్టించడం కోసం చొరవ తీసుకుని అధికారులను రప్పించి పామును పట్టించినందుకు ఎన్ఎస్టీవీ రిపోర్టర్ శంకర్కు కృతజ్ఞతలు తెలిపారు. రైతులు రేగుల రమేష్, బండారి రమేష్, నాగిళ్ల కుమార్, బండారి సంపత్, చిన్న, గొల్ల కాపరులు పాల్గొన్నారు. అవి కండ్రాలు లేవుతాయి సార్. కండ్రాలు లేదంటే దొరకదు. మరి పామునే నెట్టారు సార్ మీరు. పాము కాదు, అది కచ్చువల అన్నట్టు గడ్డని చెప్తూ వస్తాను సార్. సగం వచ్చింది. గడ్డనే వస్తున్నావు మరి. ఇటు వస్తా అదేం కాదు మరి. అది నా బండి అక్కడ రాబలేదు. ఫోన్ చేయరు ఆయన. మీరు అయిపోయింది. దాన్ని అప్ప చెప్పిన పట్టింది అంటే కానీ అనుమానం తీరింది. తీరలేదు నీకు. ఇంకోటి ఉన్నది. ఫోన్ చేస్తాను రాజు. శంకర్ సార్. కాలికాయని ఉత్తి పట్టు ఎక్స్ట్రా ఉన్నది చూడు. దాని లోపల దాంతో బావా రాదుగా. అది అత్తే పాంప మామూలుగా కింద ఏదైనా పట్టాలి. ఇక మరి ఏం చేస్తాను పడతాను. ఇక మరి ఇన్ని రోజులు ఎట్లా ఉన్నది. కొన్ని రోజులు నా దీంతో ఏదో ప్రవేశం ఉంటుంది అన్నట్టు. బుస్సు అంటుంది. కట్టే ఎట్టినా చూడు దాన్ని అసలు.